అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఏదైతే గురుకుల పాఠశాల నుంచి ఒక మైనర్ బాలికని తీసుకుని వచ్చి ఒక 62 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇదే తోటలో జరిగింది. ఈ తోటకి సంబంధించిన ఒక గుమస్తా ఆ విషయాన్నంతా కూడా చిత్రీకరించడంతో విషయం సోషల్ మీడియాలో వైరల్గా అయితే మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ తోటలోనే ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అమ్మాయి పట్ల అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కూడా చెప్తున్నాను. ఆ వీడియో కూడా మనం అందరూ కూడా చూసాం. దీనిపై ఇప్పటికే పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని ఏదైతే కోర్టుకి తరలించే సమయంలో ఏదైతే బహిర్భూమికి వెళ్ళాలంటూ కూడా అతను కూడా ఆత్మహత్యకి పాల్పడిన సందర్భం చూసాం. ఏదైతే ఆ నిందితుడు చేసిన ఘటనకి సంబంధించి ఆ పేటవారందరూ కూడా అతనికి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించిన దృశ్యాలన్నీ కూడా చూసాం. అయితే చూడొచ్చు మనం సుమారుగా ఆ గురుకుల పాఠశాలకి ఎంత లేదన్నా కూడా 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ హంసవరం అనే ఈ గ్రామం. ఇక్కడికి తీసుకొచ్చి ఈ రోడ్లోంచే వచ్చారు. ఈ రోడ్లోంచి తీసుకొచ్చి ఏదైతే తన ఆ బైక్ని ఇక్కడ ఆపి ఇక్కడి నుంచి కూడా లోపలికి తీసుకువెళ్ళాడో ఆ లోపలికి తీసుకెళ్ళి ఆ నిర్మానుష ప్రాంతంలో ఏదైతే సపోటా తోటల మధ్యన ఉన్న నిర్మానుష ప్రాంతంలో అయితే అమ్మాయిపై అఘాయిత్యం చేసినట్లుగా కూడా మనకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిలదీసిన ఈ తోటకి సంబంధించిన ఎవరైతే గుమస్తా ఉన్నారో ఆ గుమస్తా అటుగా వెళ్తూ చూసి ఆ పాప కేకలు వేయడం వినడంతో అక్కడ ఆగి అసలు ఏం చేస్తున్నావు, చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పాడు చేస్తున్నావు అంటూ ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నించిన వీడియోలో వైరల్గా అయితే కూడా మారిన పరిస్థితుల నేపథ్యంలో అయితే తనను ఏదైతే లీడర్ అని చెప్పుకుంటూ ఉన్నాడో ఆ లీడర్గా ఉన్న ఆ పేటలో ఉన్న కుర్రోళ్ళు మొత్తం అందరూ కూడా అతనికి దేహశుద్ధి చేశారు. కుటుంబ సభ్యులు కావచ్చు, అటు పక్కన ఉన్న యువత కావచ్చు, వారందరూ కూడా దేహశుద్ధి చేసి తుని రూరల్ పోలీస్ స్టేషన్కి అప్పగించిన పరిస్థితుల నేపథ్యంలోనే అతనిపై ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన అనంతరం కూడా అతన్ని రిమాండ్కి తరలించే ప్రయత్నం చేశారు. రిమాండ్కి తరలించే ప్రయత్నం మెడికల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదైతే మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్ళే సమయంలో నేను బహిర్భూమికి వెళ్తానంటూ కూడా కోమటి చెరువు దగ్గర అతను బహిర్భూమికి వెళ్ళడానికి ప్రయత్నించాడని చెప్తున్నారు. ఆ సమయంలో ఎక్కువగా వర్షం పడడంతో పోలీసులు కూడా దూరంగా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇలాంటి ఘటనకి పాల్పడిన వ్యక్తి అతనే సిగ్గుపడ్డాడో లేదంటే మనస్తాపానికి గురయ్యాడో తెలియదు, కానీ ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ చెరువులో దూకేశాడని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అతని మృతదేహం కూడా లభించింది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఇలాంటి అమానుష ఘటనలు సంబంధించి ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగింది. ఎప్పుడు ఈ ప్రాంతంలో ఎప్పుడు ఇటువంటి ఘటనలు జరగలేదని చెప్తున్నారు. అదేవిధంగా గురుకుల పాఠశాల నుంచి కూడా ఆ టీచర్స్ ఎవరైతే తాత వయసు ఉన్న వ్యక్తి కాబట్టి తాత అని పాప చెప్తుంది కాబట్టి మేము పంపించామని చెప్తున్నారు. దీనిపై పూర్తి స్థాయి నివేదిక కావాలంటూ కూడా ఇకపై గురుకుల పాఠశాల కావచ్చు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, దీనిపై పటిష్టమైన నిఘా ఉంచాలంటూ కూడా ఇప్పటికే విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా స్పందించిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో చూడొచ్చు మనం కంప్లీట్గా దీని మీద ఒక పర్యవేక్షణ ఉండాలి. ఎందుకంటే పిల్లల్ని దూరంగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు కాబట్టి కఠినమైన ఏదైతే ప్రొటెక్షన్ అంతా కూడా అక్కడ ఉండాలి. ఎవరు కూడా బయట వ్యక్తులు లోపల రావడం కానీ లోపల వ్యక్తులు బయటికి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితమైన పర్మిషన్స్ ఉండే విధంగా అయితే ఒక ప్రణాళికని సిద్ధం చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. దీనిపైన ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. అయితే నిందితుడు ఆల్రెడీ మృతి చెందడంతో కథ ఇక్కడితో ముగిసిందనే చెప్పుకోవాలి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.